దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? మీ కుటుంబస్తులు ఎలా ఉన్నారు? మీరు చేసుకుంటున్న పని ఎట్లా ఉంది? అంతా క్షేమమే కదా? అందరూ బాగున్నారు కదా? జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుడు నిత్యం మీకు తోడే ఉన్నాడు. ఏ విషయానికి చింతించొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. ధైర్యముగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ధైర్యాన్ని కోల్పోయావంటే పడిపోతావు సుమా. దయచేసి నువ్వు ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే దేవుని పిల్లలం ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యమే విశ్వాసం. ఆ ధైర్యమే క్రీస్తునందు ఉన్నతమైన ప్రేమ. ఆ ధైర్యమే నువ్వు దేవునిలో భక్తిగా ఉన్నావు అనడానికి అర్థం. ధైర్యం కోల్పోవంటే భక్తి నుంచి పడిపోతున్నావు అని అర్థం. దయచేసి ధైర్యాన్ని కోల్పోవద్దు, భక్తి నుంచి దిగజారిపోవద్దు. ఈ అంచె దినాల్లో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కుటుంబాల్లో శోధనలు ఎదురవుతాయి. నేను రావు అని నేను చెప్పను, వస్తాయి. కానీ వచ్చినప్పుడే కదా నువ్వు ధైర్యంగా ఉండాలి. వచ్చినప్పుడే కదా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దయచేసి నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. ప్రభు కృపలను ఫలించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఓకేనా? ఆమేన్. సరే, ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసా? అర్థమైందా? ప్రభువారు నీ పట్ల ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఎప్పుడైనా దేవా నా పట్ల నీ ఉద్దేశం ఏమైంది ప్రభువా, నీ చిత్తం ఏమైంది నాయన, నీ ప్రణాళిక నా పట్ల నువ్వు ఏ రీతిగా ఉంచావో నాకు తెలియచే అని ఏనాడైనా ప్రభుని అడిగావా? ఒకవేళ అడగకపోతే అడుగు. అర్థమైందా? ఏదో నమ్ముకున్నానండి, ప్రార్థన చేస్తున్నాను కదా అనుకుంటే సరిపోదు. కానీ ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది దేవుడికి. ఆ ప్రణాళికలో నువ్వున్నావు. నీకు అప్పగించిన ప్రణాళిక ఏంటో నీకే తెలియకపోతే నువ్వు ఎలా నడుస్తావు? నువ్వు ఎలా సాధిస్తావు? ఆయన చిత్తాన్ని ఎలాగ నెరవేర్చగలుగుతావు నీకే తెలియకపోతే? ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా గ్రహించావా? ఎంతోమంది భక్తులైన వారిని దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున ఏర్పాటు చేసుకుని ఆయన ఉద్దేశాన్ని వారి ద్వారా జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నశించిపోతున్న నిన్ను దేవుడు నిన్ను ప్రేమించాడు, కరుణించాడు, కటాక్షించాడు, కృప చూపించాడు, ఉన్నతమైన భాగ్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వు తింటున్నావు, ఉంటున్నావు, బ్రతుకుతున్నావు, చేసుకుంటున్నావు అంటే అది దేవుని యొక్క సంకల్పమే. అయితే ఈ సంకల్పంలో దేవుని ప్రణాళిక ఒకటి ఉంది నీ పట్ల. ఎప్పుడైనా ఆలోచించావా? సరే, ఆలోచించకపోతే ఎప్పుడైనా ఆలోచించి, దేవుడా నా పట్ల నీ చిత్తం ఏంటో తెలియజేయి అని ప్రభువుని అడుగు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నువ్వు బ్రతుకు. ఓకేనా? రైట్, మంచిది. ప్రతి మానవుడిని దేవుడు ఒక ప్రణాళికతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమండి, నీ జీవితంలో ఏమైందో నాకు తెలియదు, కానీ భక్తులైన వారి జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక చొప్పున దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నట్లు చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆదికాండంలో మనకు కనపడుతుంది. మొదటి అధ్యాయంలోని 28వ వచనంలో ఆదాము హవ్వలతో అన్నాడు ప్రభు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని దేవుడు కోరుకున్నాడు. అంటే దేవుడు వారి పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు తెలుసా? మీరు ఉన్నది ఇద్దరే, మీ ఇద్దరు కాస్త ఏమవ్వాలి? ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు ప్రభు. అది వారి పట్ల దేవుడికున్న ఉద్దేశం. మీరు ఫలించి
అభివృద్ధి చెందండి అని దేవుడు వారితో చెప్పినప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఇద్దరుగా ఉండిపోవడానికి వీలు లేదు, కానీ భూమిని నింపండి, ఈ భూమిని నింపండి, బిడ్డలను కనండి, విస్తరించండి అని దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక చొప్పున ఆనాడు ఆదామవులు అలాగే నెరవేర్చారు, భూమిని నింపారు. అర్థమైందా? మంచిది. మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆదామవులు చేశారు, కానీ కాకపోతే దేవుని ఆజ్ఞ మీరి పరిశుద్ధులుగా బ్రతకవలసిన వారు మరి పాపులుగా బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకుని నరరూపులుగా, ఏ రూపులుగా? మహిమా స్వరూపులుగా ఉండవలసిన వారు నరరూపులుగా మారిపోయి వేదన పడి, బాధలు అనుభవించి, కష్టాన్ని అనుభవించి, ఒళ్ళంతా ఓనం చేసుకుని, చెమటగా కార్చి, రెక్కల ముక్కలు చేసుకుని, కష్టపడి పండించి బ్రతికారు. అవ్వ వేదన పడింది, ప్రసవ వేదన పడింది, నలిగింది, బిడ్డలను కన్నది. పెంచడానికి ఒక బాధ, పెంచిన తర్వాత ఒక బాధ, అందులో బిడ్డని పోగొట్టుకున్నాక మరో బాధ, మరొక బిడ్డ భ్రష్టుడైపోవడం మరొక బాధ. ఎన్నో బాధలు నిజంగా అనుభవించారు. ఇన్ని బాధలు అనుభవించడం గల కారణం దేవుని మాట నిర్లక్ష్యం చేయడమే. సరే, ఏదేమైనా జాగ్రత్త. భగవంతుడి మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తే కనుక మరి ఎన్ని సమస్యలు ఇరుక్కుపోయారో నాకు తెలియదు, కానీ అటువంటి సమస్యలు నీకు రాకుండా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా నువ్వు బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆమె ఇక చూడండి, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. రెండవది జకర్యా గ్రంథం నుండి 9వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, ఇదిగో నేను మీకు రెండంతల మేలు కలుగు చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే, దేవుడు నిన్ను రెండంతల ఆశీర్వాదముతో నిన్ను నింపాలనుకుంటున్నాడు. అక్కడ ఫలించి అభివృద్ధి చెందండి అని వారితో చెప్పిన దేవుడు ఈరోజు నీతో మరో మాట చెప్తున్నాడు. నేను రెండంతల ఆశీర్వాదం నేను నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆశీర్వాదం అంటే, దేవుడు దయచేస్తేనే ఆశీర్వాదం వస్తుంది. రెండంతల మేలు నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా? ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు రెండంతల మేలు నీకు ఇవ్వాలని, నేను దీవించాలని ఆయన ఆశపడుచున్నాడు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత! నిజంగా 2 అంతలు అంటే ఈరోజు నీ జీవితంలో ఈరోజు నీకు ఎంత ఉందో తెలియదు, కానీ ఇంకో 2 అంతలుగా దాన్ని చెయ్యడానికి ఇష్టపడుతున్నాడు. ఉన్న దీవెన 2 అంతలుగా చేయాలనుకుంటున్నాడు. నీకున్న ఆస్తిని 2 అంతలుగా చేయాలనుకుంటున్నాడు. నీకున్న పొలం పుట్ట 2 అంతలుగా చేయాలనుకుంటున్నాడు. నీకున్న డబ్బుని 2 అంతలుగా చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని 2 అంతలుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. 2 అంతల మేలు దేవుడు నీకు ఇస్తున్నాను అంటున్నాడు. 1 అంతు కాదు, 2 అంతులు. ఈరోజు అటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. ఆనాడు యోబు కుటుంబంలో మరి నష్టపోయాను అనుకున్నాడు, కానీ అందరూ నష్టపోయాడు అని అన్నారే కానీ యోబు మాత్రం మాట అనలా. నేను నష్టపోయాను అని అనలేదు, కానీ నేను నష్టపోయాను అనలేదు, కానీ ప్రభుకి అప్పగించుకున్నాడు. ఏదైతే ప్రజలు అనుకున్నారు నష్టపోయాడు అని అనుకున్నారు, ఆ నష్టపోయినదే యోబు జీవితంలో 2 అంతలుగా సంపాదించుకున్నాడు. ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చింది. అతనే ఎరగదీసేం కష్టపడలా. ఎక్కడున్నాడు అక్కడే పడున్నాడు అంతే. లెగలేని స్థితిలో, ఓపిక లేని స్థితిలో, అనారోగ్యమైన స్థితిలో, ఒళ్ళంత కురుపులతో, రసితో ఎక్కడేసినాడు అక్కడే పడున్నాడు, చావు బ్రతుకుల మధ్య అన్నట్టు. కానీ తన తెలివిని, తన ఆలోచన, తన జ్ఞానాన్ని, తన పాండిత్యాన్ని
ఉపయోగించి రెండంతలు సంపాదించలేదు, కానీ తన నీతిని కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, తన యథార్థతను కాపాడుకున్నాడు కనుక నేను రెండంతల మేలు యోగు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, మరి నీ జీవితాల్లో కూడా యోగు వలె రెండంతల మేలు నువ్వు పొందాలి అంటే నీ నీతిని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో. అవి నీవు కాపాడుకుంటే దేవుడే అట్టి కృప నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడే నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. రెండంతల మేలుతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు. నువ్వేదో ఎరగదీసేసి కష్టపడు తపస్సు చేసి అది చేసి ఇది చేసి ఒళ్ళంతా ఓనం కొట్టేసుకో ఏం చెప్పలే. ఎవరి నీతి వాడిని కాపాడుతుంది. నువ్వు నీతిని కాపాడుకో, యథార్థతను కాపాడుకో. ఒకవేళ మనుషులు అనొచ్చు, ఎలాగైతే నా పాడైపోతావురా, ఎలాగైతే నష్టపోతావురా, ఎలాగైతే అన్ని చెడగొట్టుకుంటావు అని ఎంతోమంది అనొచ్చు. కానీ నేను అంటున్నాను, నీ నీతిని కాపాడుకుంటే రెండంతల దీవెన మనుషులు గారు ఇచ్చేది దేవుడే ఇస్తాడు, దేవుడే దయచేస్తాడు. కనుక దేవుడికి అసాధ్యమైనది లేదు. దేవుడు ఈరోజు నీ భక్తిని చూడాలనుకుంటున్నాడు. మరి ఈరోజు ఎంతోమంది మరి క్రైస్తవ జీవితాల్లో భక్తులైన వారు ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినప్పటికీ కూడా వారి జీవిత దినాల్లో మనకు బోధిస్తుంది. భక్తులైన వారి జీవితాలు అలాగే వారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నీవు కూడా అలాగా రెండంతల దీవెనలతో ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. ఏముందండి, ఎంత కష్టపడినా అంతేనండి. ఎంత కష్టపడినా ఏం కనిపించట్లేదు, వస్తుంది అయిపోతుంది కానీ దాన్ని నిలబెట్టడానికి దాయడానికి ఏమీ లేకుండా పోయింది అని చాలామంది బాధపడుతుంటుంటారు. కానీ ఈరోజు దేవునికి ఇచ్చే వాగ్దానం, రెండంతల దీవెని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఇక మూడవది దేవుడు అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఒక మాట అంటున్నాడు, ఆయన మీ ప్రతి అవసరములను తీర్చును. ఆమె నీ ప్రతి అవసరతను ప్రభువారు తీర్చును అంటున్నాను. అవసరత లేని వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఎంతటి వారికైనా ఏదో అవసరత ఉంటూనే ఉంటుంది. దేవుని బిడ్డ, నీ జీవితాల్లో నీ అవసరత ఏదో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి అవసరత ప్రభు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవిత దినాలలో, నీ బ్రతుకు దినాలలో మరి నీ అవసరత, కానీ ఎవరికి చెప్పినా ఎవరు నీ అవసరత తీర్చలేరు. నీ అవసరత తీర్చేంత ఓపిక మనుషులకి లేదు. కానీ నీ అవసరత నిన్ను కట్టుకున్న వారు తీరుస్తారో లేదో తెలీదు. నీ అవసరత నీ కడుపును పుట్టిన వారైనా తీరుస్తారో లేదో నాకు తెలీదు. నీ అవసరత నీతో పుట్టిన వారు, తోడబుట్టినోళ్ళు అయినోళ్ళు ఎవరైనా తీర్చగలుగుతారో లేదో నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ ప్రతి అవసరత ఆయన తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ జీవిత దినాల్లో దేవుని అవసరతలో ఏముందో ప్రభువు చెప్పు. ఆయన తీర్చే సమర్థుడు. మరి ఆయన నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా నీ అవసరత తీర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన నీ అవసరత తీర్చాలని ఆయన అనుకుంటున్నప్పటికీ నీవు తీర్చే దేవుడు అని నమ్మి ఆయన ఎందుకు రాగలిగితే ఖచ్చితంగా నీ అవసరత తీరుస్తాడు. ఈరోజు ఈ మాట వింటున్న నీ బ్రతుకుల్లో, నీ జీవిత దినాలు నీ అవసరత దేవుడు తీర్చాలి అంటే నీవు కూడా ప్రయాసపడు, కష్టపడు. ఎవరైనా అవసరతలు ఉంటే సహాయం చేయి. ఎవరైనా అవసరతల్లో కష్టాలు ఉంటే సహకరించు, తోడ్పడు. ఈరోజు నేను అంటున్నాను, నీ జీవిత దినాల్లో ఒక మాట చెప్తాను. ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, మరి ఎవరికైనా ఏదైనా అవసరతలు ఉన్న వారికి సహాయం చేస్తున్నావా? ఏమో ఊరుకున్న పాస్టర్ గారు నాకెక్కడ అని అంటున్నాము. దేవుడు అంటున్నాడు, ఏమి విత్తుతావో అదే పంటకు వస్తావు.
నువ్వు ఇతరులకి సహకారం చేయకపోతే నాకే సహాయం చేయాలి నువ్వు అని చూస్తూ కూర్చుంటట్లా, నాకే సహాయం చెయ్యండి అంటున్నావు కానీ నువ్వు మాత్రం ఎవరికి సహాయం చేయకపోతే ఎలాగా? ఎవరైనా నా అవసరతే తీర్చాలి కానీ నేను మాత్రం ఎవరి అవసరత తీర్చను అనుకుంటే ఎట్లా? అది కూడా కరెక్ట్ కాదు. అది దైవ బిడ్డల యొక్క లక్షణం కానే కాదు. దేవుని బిడ్డగా నేను అంటున్నాను, నువ్వు కూడా ఇతరులు కష్టాల్లో ఉన్న వారి యొక్క అవసరతలు తీర్చు. దేవుడు చూస్తాడు కదా, గమనిస్తాడు కదా, మరి నీ అవసరత ఆయన తీరుస్తాడు. నువ్వు చేసేది కొంచెమే, కానీ దేవుడు నీ పట్ల చేసేది అమోఘమైనది. అలాగే ఎంతోమంది వారి నీతిగా వారి భక్తిని కాపాడుకుంటూ అలాగే చేశారు. దేవుడు ప్రతి వాని అవసరతలు దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం ఎక్కడైనా నువ్వు ధ్యానించి భక్తులైన వారి అవసరతలు తీర్చేదే కానీ అవసరతలతో అలాగా ఉంచేలేదు. ప్రతి వాని యొక్క అంటున్నాడు, ప్రతి వాని కోరికను తీర్చి ఆయన తృప్తిపరచును అంటున్నాడు. మన కోరికలు ఏమున్నా ఆయన తీరిస్తే నీ జీవితంలో తృప్తే కదా. ఇక బాధ ఎందుకు ఉంటుంది? దుఃఖం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. దయచేసి నీ కోరిక తీర్చబడాలంటే, నీ అవసరత తీర్చబడాలంటే మరి దేవునికి విశ్వాసత కలిగి జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయమని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. తర్వాత యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట కనపడుతుంది. మీరు అన్ని విషయములలో వర్ధిల్లుచున్న ప్రకారము ప్రియుడా అంటూ చేస్తున్నాడు. నిజమే, దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం నీ పట్ల ఏముంది అంటే నీవన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రభు ఆశపడుచున్నాడు. అన్ని విషయాలంటే ఏదో ఒకటని కాదు, అన్నీ ప్రతి చిన్న పని కాడి నుంచి పెద్ద పని వరకు, చిన్న ఆదాయం కాడి నుంచి పెద్ద ఆదాయం వరకు, కింద నుంచి పై వరకు అన్ని విషయాలలో వర్ధలను ప్రభు కోరుతున్నారు. అన్ని విషయాలలో నీ ఆరోగ్యంలో, నీ కుటుంబ బిడ్డల్లో, నీ కష్టార్జితాల్లో, నీ పిల్లల కష్టార్జితాల్లో, వారి ఆరోగ్యాల్లో, నీకు వచ్చే రాబడిలో, నీ కుటుంబంలో ఇస్తున్న ఎవరైనా కష్టపడితే వారి కష్టార్జితంలో, ఏ మూల గేదెల ద్వారా, పాడి ద్వారా, వ్యవసాయం ద్వారా, వ్యాపారం ద్వారా, ఏ రూపానైనా సరే, అది కోళ్ళ ద్వారా, పశువుల ద్వారా ఎలాగొస్తుందో తెలియదు కానీ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అది దేవుని యొక్క సంకల్పం. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటున్నాడు ప్రభువారు. ఇది లోకానుసారమైన వర్ధిల్లుత. నేను అంటున్నాను, నీ జీవితంలో అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లితే దేవుని నామం గణపరచబడుతుంది. నువ్వు వర్ధిల్లలేకపోతే నమ్ముకున్న దేవుడు ఇంతేనా అన్నట్టుగా నిన్ను చూసి ఎగతాళి చేస్తారు. దయచేసి వర్ధిల్లాలని ప్రభు కోరుతున్నాడు. అన్ని విషయాలు వర్ధిల్లు, రాణించు, అన్ని విషయాలు రాణించు. ఓకేనా? ఇక రెండవది, శారీరకంగానే కాదు, లోకానుసారముగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా వర్ధిల్లు. ఆత్మీయ వర్ధిల్ల జీవితం నువ్వు కలిగి ఉండు. నువ్వు ఈరోజు ఎంత భక్తి కలిగి ఉన్నావో తెలియదు కానీ తర్వాత ఉండి కొద్ది భక్తిని పెంపొందించుకో. అన్ని విషయాల్లో వర్ధిల్లు. పాటల్లోనూ, ప్రార్థనలోను, వాక్యములోను, ఆరాధనలోను, విశ్వాసతలోను, భక్తిలోను, నమ్మకత్వంలోను, సంఘాల్లోనూ, విశ్వాసుల మధ్య నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలాలున్నా అన్ని విషయాల్లో దేవుడు నీకు అప్పగించిన ప్రతి దానిలో కూడా నువ్వు వర్ధిల్లడానికి నువ్వు ప్రయత్నం చేయి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఏదో ఒక ముక్కటిని ఏలాడు అని దేవుడు చెప్పలేదు. ఆ ఒకటే నీకు ఎత్తున్నాను, అంతగానే ఎక్కువ అని దేవుడు ఏం చెప్పలా. అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వు ఎంతవరకు దాన్ని కాపాడుకుంటున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు ఆశించిన రీతిగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆమె తర్వాత
దేవుడు అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 15:4 అంటాడు కదా, నిశ్చయముగా నేను ఆశీర్వదించెదను. నిశ్చయముగా అంటున్నాడు. అక్కడ ఫలించండి అని అంటే ఇది ఎవరిని? సంతానాన్ని ఫలించమన్నాడు. ఇక్కడ నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించెదను అంటున్నాడు. దేవుడు ఆశీర్వదించేవాడే కానీ పాడు చేసేవాడు కాదు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎప్పటికీ పాడవరు. బైబిల్లో ఒక భక్తుడు అంటాడు అనుభవపూర్వకంగా, ఆయన నమ్ముకున్న బిడ్డలట భిక్షమిత్తుడు కానీ అడుక్కోవడం కానీ నేను చూడలేదు అంటున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను అడుక్కునేలాగా భిక్షమెత్తుకునేలాగా ఆయన చేసేవాడు కాదు, గొప్పవారిగా చేసేవాడు. దరిద్రులను ధనవంతులుగా చేసేవాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకెత్తేవాడే కానీ పడగొట్టేవాడు కాదు. ఈరోజు నీ జీవితాల్లో దేవుడు అటువంటి పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళనే తీసుకు పైకి నడుతున్నాడు కదా, మరి నిన్నెందుకు ఆశీర్వదించలేదు? నిన్నెందుకు ఆశీర్వదించట్లేదని నువ్వు భావిస్తున్నావు? ఖచ్చితంగా నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించదు అంటున్నాడు. ఆయన ఆశీర్వాదము పొందాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఆశీర్వాదం పొందుతాడు? ఒకసారి చెప్పు, ఏం చేస్తే? మరి భక్తి నువ్వు కాపాడుకో, ఆ ప్రార్థన జీవితం నువ్వు కాపాడుకో. దైనందిన జీవితాల్లో దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగి బ్రతకడానికి నువ్వు ప్రయత్నించే, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశము. ఏంటి? నిత్యం నిన్ను ఆశీర్వదించడమే దేవుని ఉద్దేశము. ఆమేన్. నేను ఆఖరుగా తీసుకున్నాను. బైబిల్ గ్రంథం బోధిస్తున్న కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9 అంటాడు కదా, మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఆయన ఉద్దేశం ఏంటి? నీవు ధనవంతులుగా ఉండాలని ఆయన దరిద్రుడికి లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడిగా రాలా, రాజభవనంలో పుట్ల, కిరీటాలు పెట్టుకుని తిరగల, మెల్లో బంగారాలు వేసి తిరగల, చైన్లు వేసి తిరగల, సింహాసనం మీద కూర్చుని ఏళ్ళలేదు, భోగాలు అనుభవించలా. ఆయన దరిద్రుడిగా దరిద్రాన్ని అనుభవించి, ఎందుకు? మీరు ధనవంతులు కావాలని అంటున్నాడు. ఈరోజు ఆయన నమ్ముకున్న భక్తులైన వారు ధనవంతులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. దిక్కులేని వారిగా, అడుక్కు తినేవారిగా దేవుడు ఉండమని చెప్పలేదు. ఒకవేళ పేదరికంలో నువ్వు ఉంటే గనక అది దేవుని యొక్క సంకల్పం. మేము ఆలోచన చేయి, దానికి ఏడవకు, బాధపడకు, దుఃఖపడకు. నా బతుకు పేదరికంలో ఉన్నాను, నా బతుకంతా పేదరికమే, ఇంక నా బతుకు మారదు అని అనుకోకు. దేవుడు ఆయన కలుసుకుంటే నీ పేదరికంలోంచి కూడా ధనవంతులైన స్థితులను దేవుడు తీసుకువస్తాడు. మీరు ధనవంతులు కావాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే దేవునికి ఘనతగా, దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ ధనవంతులుగా దేవుడిని చేసి నీకు ఆర్థిక సహకారం చేస్తూ దేవుడు మరి నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తే, డబ్బునిస్తే నువ్వేం చేస్తావు? డబ్బు ఇస్తే ఏం చేస్తావు? అది చేస్తామంటే పాస్టర్ గారు ఎదురుగా అది కొంటానండి, ఇది కొంటానండి. ఒకవేళ కొంటావు, అవి శాశ్వతమా? కానీ దేవుడు నాకు ఇస్తే మరి ఒక మంచి పని చేస్తానని ఆలోచన పడుతుంది. ఒకవేళ దేవుడు నేను ధనవంతులుగా చేస్తే నీ ఆలోచన ఎక్కడెక్కడికి మారుతాయో తెలియదు, ఎటుపోతాయో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కానీ దేవుడు నిన్ను ధనవంతులుగా చెయ్యాలనుకున్నది దేనికో తెలుసా? ఆయన నామమునకు మహిమ కలగాలని, ఆయనకు ఘనత కలగాలని ఉద్దేశంతో నేను ధనవంతులుగా చేయాలనుకుంటున్నాను. కానీ ఆ ధనవంతులుగా మారిన తర్వాత మన లోకంలో మారిపోతే, దేవునికి దూరం అయితే ఏంటి? అది దేవునికి సంతోషమా, ఆనందమా? కానీ కాదు. అర్థమైందా? మీరు ధనవంతులు కావాలని కోరుకోవద్దు, కానీ దేవుడు నిన్ను ధనవంతులుగా చేస్తే దేవునికి ఇంకా అధికమైన కృతజ్ఞతాభావము కనవచ్చు. అది నేను చెప్పవలసింది.
దేవుడు నిన్ను చిన్న స్థితిలో పెట్టాడు, ఇప్పుడు సంపన్న స్థితిలో పెట్టాడు. అది దేవుని కృప. అయితే ఇప్పుడు ఇంకా దేవుని మహిమపరచు. ఒకప్పుడు తినటానికి లేదు, ఇప్పుడు అంతా ఉంది. ఒకప్పుడు వేసుకుని బట్ట లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, ఇప్పుడు ఉంది. అంటే దేవుడు నిన్ను ధనవంతులుగా చేస్తున్నప్పుడు ఇంకా ప్రభుని మహిమపరచు, ఘనపరచు, స్తుతించు, సాక్షిగా నిలబడు. ఓకేనా? అలా నువ్వు చేయగలిగితే దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశం నెరవేరినట్లే. ఆయన ప్రణాళిక నువ్వు నెరవేర్చిన బిడ్డగానే ఉండగలుగుతావు. కనుక ఈరోజు దేవుని నీ పట్ల కలిగిన ఉద్దేశాలు ఏమై ఉన్నావో గ్రహించి ఆయన నీ పట్ల జరిగిస్తున్న ఆయన ఉద్దేశాలు నువ్వు గ్రహింపు కలిగి ఆయనకు కృతజ్ఞతాభావం కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయి. ప్రభును అడుగు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏమేమి ఉన్నావు, నన్ను ఎలా ఉంచాలనుకుంటున్నావు, నన్ను ఏం చెయ్యాలనుకుంటున్నావు, నన్ను ఏ రీతిగా ఏ స్థితిలోకి నడిపించాలనుకుంటున్నావు అని ప్రభును అడుగు. అర్థమైందా? అడిగితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ పట్ల ఉన్న ఆయన తన చిత్తం ఆయన నెరవేర్చగలిగిన దేవుడు. ఓకేనా? రైట్, మంచిది. దేవుడు నీ పట్ల ఆయన ఉద్దేశములు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాట వింటున్న నీ బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ క్షణాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నీ చిత్తము నీ ఉద్దేశము వింటున్న నీ బిడ్డ పట్ల ఏమైందో నాకు తెలియదు, కానీ నీ ఉద్దేశాలు నెరవేర్చి నీ బిడ్డ యొక్క ఆశలను తీర్చి తృప్తిపరిచి నెరవేర్చి దీవించి వర్ధల చేయండి. నీ ఘనమైన కార్యం నీ బిడ్డ పట్ల జరిగించి దేవా మీరు మహిమ పొందండి. ఈ లోకంలో ఇహమందును పరమందును నీకు సాక్షిగా నిలవబెట్టమని, సంరక్షించమని, ఎక్కడున్నా నీ నామ మహిమార్థమై ఘనతగా బ్రతుకున్నట్లు కృపగా ఇచ్చిమని. అయ్యా, విన్న కొన్ని మాటలు నీ బిడ్డ యొక్క హృదయాలు ముద్రింపజేసి ఆశీర్వదించుమని మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలు, మీకు వందనాలు. దేవాది దేవుని యొక్క కృప కాపుదల, ఆయన భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.